యూఎస్లో ఎంఎస్ చేయాలంటే కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాల్సిందేనా? ఎవరి హెల్ప్ లేకుండా మన ఓన్గా యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి? హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ లైఫ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈ వీడియోలో అసలు ఎంఎస్ చేయాలంటే యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెనేషన్ చూపించబోతున్నాను. సో మా కజిన్ నాని లాస్ట్ వీడియోలో నేను ఇంట్రడ్యూస్ చేశాను కదా, సో తన ఓన్గానే యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని హీ గాట్ ద అడ్మిషన్ ఇన్ వన్ ఆఫ్ ద గుడ్ యూనివర్సిటీస్ అనమాట. సో తన ఓన్గా ఎలా యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నాడు అండ్ తనకి అడ్మిషన్ ఎలా వచ్చింది, ఆ ప్రాసెస్ అంతా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అది చూసాక మాట్లాడుకుందాం. హలో గైస్, ఈరోజు యూఎస్లో మాస్టర్స్ చేయడానికి యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే మీరు ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారో, అందులో ఏ స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారో నాకు క్లియర్ ఐడియా మీకు ఉండాలి. నా గురించి చెప్పాలి అంటే నేను ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి వచ్చాను. నా స్పెషలైజేషన్ వచ్చేసి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ మెకానికల్లో ఇది కాకుండా ఇంకా చాలా ఉంటాయి, లైక్ ఆటోమొబైల్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ ప్రొడక్షన్ ఉంటుంది, అండ్ ఇంకా వేరియస్ ఉంటాయి. నేను ఇది ఆప్ట్ చేసుకున్నాను. అండ్ వేరే డిపార్ట్మెంట్స్లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు ఒకసారి కోర్స్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ క్యూఎస్ ర్యాంకింగ్, యూఎస్ న్యూస్, వెబోమెట్రిక్స్ అండ్ యాకెట్, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిల్లోంచి మనం టాప్ యూనివర్సిటీస్ని సెర్చ్ చేసుకుని ఆర్ పర్టికులర్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి ఆ యూనివర్సిటీ డీటెయిల్స్ని మనం చూడొచ్చు. మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మనం చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి, లైక్ ట్యూషన్ ఫీజ్ చూసుకోవాలి, అప్లికేషన్ ఫీజ్ చూసుకోవాలి, యూనివర్సిటీ లొకేషన్ చూసుకోవాలి, అండ్ వెదర్ కండిషన్స్ చూసుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ స్టెమ్ కోర్సా కాదో చూసుకోవాలి, అండ్ నియర్ బై ఏరియాస్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందో చూసుకోవాలి, అండ్ అప్లికేషన్ ఫీజ్ ఎంతో చూసుకోవాలి, యాక్సెప్టెన్స్ రేట్ ఎంతో చూసుకోవాలి. అండ్ ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకుని ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తూనే మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్లో మీ డిపార్ట్మెంట్లో మీ ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ రీసెర్చ్ ఎలా ఉంది, రీసోర్సెస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎలా ఉంది, యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం యూనివర్సిటీస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సమ్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. ఇది కొన్ని యూనివర్సిటీస్కి 0 ఉంటుంది అండ్ కొన్ని యూనివర్సిటీస్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ పే చేయాల్సిన చోట మనం వేవర్ కోడ్ అనేది ఒకటి అప్లై చేస్తే మనకు ఆ ఫీ అనేది కూడా 0 అయిపోతుంది. ఈ వేవర్ కోడ్ కావాలి అంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మనకు కొన్ని కోడ్స్ దొరుకుతాయి. ఆర్ ఎల్స్ మనము ఆ పర్టికులర్ యూనివర్సిటీకి మెయిల్ పెట్టాలి, లైక్ ఎలా అంటే ఐఎమ్ అన్ఏబుల్ టు పే ద అప్లికేషన్ ఫీ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, సో ఇఫ్ యూ కుడ్ ప్రొవైడ్ మీ ద వేవర్ కోడ్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు మీ అని చెప్పి పెట్టిన తర్వాత మనకి వాళ్ళు రిప్లై ఇస్తారు, సో విత్ వేవర్ కోడ్. ఆ వేవర్ కోడ్ అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫీ 0 అయిపోతుంది. కొన్నిసార్లు వేవర్ కోడ్ అనేది వాళ్ళు పంపించరు, అలాంటి టైంలో మనం అప్లికేషన్ ఫీ పే చేయాలి. సో అప్లికేషన్ ఫీ అనేది ఒక $30 నుంచి $100 వరకు వేరీ అవుతుంది. అది పే చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఒక 4 వీక్స్ ఆర్ 5 వీక్స్ తర్వాత మనకి రిప్లై వస్తుంది, అడ్మిట్ వచ్చిందా లేదా అని. అడ్మిట్ వచ్చిన తర్వాత మనం I-20కి అప్లై చేసుకోవాలి. ఒక్కసారి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అడ్మిట్ వచ్చిందా లేదా అన్న విషయం తెలియడానికి 3 to 4 వీక్స్ టైం పడుతుంది. అడ్మిట్ వచ్చిన తర్వాత మనం I-20కి అప్లై చేయాలి. I-20 అప్లై చేయడానికి కొన్ని యూనివర్సిటీస్ కండిషనల్ డిపాజిట్ అడుగుతాయి. ఆ డిపాజిట్ కూడా యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. నా యూనివర్సిటీకి నేను $550 పే చేశాను. ఆ $550 కూడా మనకి ట్యూషన్లో ఇంక్లూడ్ అయిపోతుంది. యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే మనం ఓన్గా అప్లై చేయొచ్చు ఆర్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళొచ్చు. నేను 2 రకాలు యూస్ చేశాను. నా ఓన్గా అప్లై చేశాను అండ్ కన్సల్టెన్సీని కూడా అప్రోచ్ అయ్యాను. నేను ఆన్లైన్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. మనకి ఆఫ్లైన్ కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి. నేను వెళ్ళిన కన్సల్టెన్సీ లీప్ స్కాలర్, అండ్ అది కాకుండా మనకి అప్గ్రేడ్ ఉంటుంది అండ్ యాకెట్ ఉంటుంది, ఇంకా వేరియస్ చాలా ఉంటాయి. సో నేను లీప్ స్కాలర్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాను. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేయడానికి అండ్ ప్రాసెసింగ్ మొత్తం అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. లీప్ స్కాలర్ కన్సల్టెన్సీ ద్వారా కొన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేశాను. నాకు ఆ అప్లికేషన్స్కి ఎటువంటి ఫీ లేదు, వేవర్ కోడ్ వాళ్ళే అప్లై చేసి సబ్మిట్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ మొత్తం స్మూత్గా అయిపోయింది అండ్ చాలా హెల్ప్ చేశారు వాళ్ళు నాకు. అండ్ ఈ యూనివర్సిటీ నాకు నా ఓన్గానే అప్లై చేసుకున్న యూనివర్సిటీ వచ్చింది నాకు. వాళ్ళు అప్లై చేసింది నాకు అడ్మిట్స్ అనేవి చాలా లేట్గా వచ్చాయి అండ్ దీనికి డిపాజిట్ కూడా చాలా తక్కువ ఉండింది. సో నేను ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వకుండా మాస్టర్స్ చేయలేమా, యూఎస్ రాలేమా అంటే అది చాలా ఫాల్స్. అది నా ప్రాసెస్ మొత్తం నేనే చేసుకున్నాను. కన్సల్టెన్సీని కూడా రీచ్ అయ్యాను. దానికంటే నా ప్రాసెస్ నాకు చాలా ఈజీ అనిపించింది. రీసెర్చ్ మొత్తం చేశాను, మొత్తం అంతా నేనే చూసుకున్నాను. నాకు అది చాలా ఈజీ అనిపించింది.
సో కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాను. మనకి రిసోర్సెస్ అయితే చాలానే ఉన్నాయి. యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. నేను అలాగే మొత్తం అంతా సెర్చ్ చేసుకుని మొత్తం అంతా నా ప్రాసెస్ నేనే చేసుకున్నాను. మనం ఓన్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నామో, ఏ కోర్స్కి అప్లై చేస్తున్నామో అండ్ మన యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఐడియా ఉంటాయి. దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అన్న క్లారిటీ మనకు ఉంటుంది. సో యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి, రీసోర్సెస్ ఎలా చూసుకోవాలి, మన ఓన్గా అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, కన్సల్టెన్సీని రీచ్ అవ్వాలా వద్దా అన్న విషయం నేను దీంట్లో కవర్ చేశాను అనుకుంటున్నాను. యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అన్న ప్రాక్టికల్ వీడియో కావాలి అంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా, మనం ఎలాంటి హెల్ప్ లేకుండా కూడా మన ఓన్గానే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అది నాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడని అనుకుంటున్నాను. అండ్ మీకు ప్రాక్టికల్గా వీడియో కావాలి, అసలు ఎలా అప్లై చేయాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా కావాలి అనుకుంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే స్టూడెంట్ లైఫ్ రిలేటెడ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.